తంబురతోను సితారతోను ఆయన్ని స్థుతించి కనపరుచుకుందుగా దేవుని నామానికి స్థుతి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. యేసయ్య మనల్ని మంటితో తయారు చేశాడు. అంటే ఒక చోట బైబిల్లో యేసయ్య దేవుణ్ణి ఎలా పోల్చారంటే ఒక కుమ్మరిగా, భగవంతుడు కుమ్మరిగా ఉండి మనల్ని తయారు చేసినట్టు. ఈ శరీరం అంతటినీ ఒక కుండగా అనుకుంటే ఆ కుండని తయారు చేసినటువంటి మలిచినటువంటి వాడు దేవుడు యేసయ్య. అయితే ఈ కుండని చక్కటి అందమైన కుండగా, ఎటువంటి పొగుళ్ళు లేకుండా, ఎటువంటి ఎత్తుపలాలు లేకుండా సమానంగా చక్కగా అందంగా తయారు చేసి చదును చేసి దాన్ని కాల్చి మంచినీటికి ఉపయోగపడే కుండలాగా తయారు చేసి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఆ కుండని ఏ విధంగా మనం మలుచుకుంటున్నాం. మంచినీటి కొండగా జీవజలాన్ని నింపుకొని యేసయ్య కొరకు వాడబడేటటువంటి కొండగా మనం ఉంటున్నాము, లేకపోతే ఈ లోక పాపంతో నింపుకొని చెడు ఆలోచనలతోటి, చెడ్డ హృదయంలో చెడు ఆలోచనలు నింపుకొని ఒక విషపు కొండగా, లేకపోతే ఒక చేదైన నీరు కలిగినటువంటి కొండగా, మారాని నింపుకున్నటువంటి ఆ మారా జలాలు ఎంత చేదుగా ఉంటే ఆ చేదైన జలాలు నింపుకునేటువంటి కొండగా ఉంటున్నామా, పగిలిపోయినటువంటి కొండగా ఉంటున్నామా, దేవుని కొరకు వాడబడేటటువంటి కొండగా ఉంటున్నామా? ఏ స్కానింగ్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా, లోపల తీసి విపరీసి చూసినా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మనిషి కనుక్కోలేడు, ఎవరికీ సాధ్యం కాదు. అది హృదయాలోచనలు అనేవి దేవుని వశంలో ఉన్నాయి. మన హృదయాలని, లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని కనిపెట్టగలిగినటువంటి వాడు, ఆ హృదయాలోచనలు చెప్పగలిగినటువంటి వాడు, తెలుసుకోగలిగినటువంటి వాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 1:24 చదువుదాం. వారు ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అనేసి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తున్నారట? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అంటే హృదయాలను ఎరిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. దేవుడు ఒక్కడే మన హృదయాల్ని ఎరిగినటువంటి వాడు. ఆ హృదయంలో మనం మలినాలను నింపుకుంటున్నామా, లేకపోతే మంచిని నింపుకుంటున్నామా, చెడు ఆలోచనలతో నింపుకుంటున్నామా, మంచి ఆలోచనలతో నింపుకుంటున్నామా, పరులకు ఉపకారం చేయగల మంచి బుద్ధిని నింపుకుంటున్నామా, పరులకు కీడు చేసే బుద్ధిని నింపుకుంటున్నామా, లేకపోతే సాతాన్ని రమ్మని ఆహ్వానిస్తున్నామా, దేవుణ్ణి నిలబెట్టుకుంటున్నామా ఆ హృదయంలో అనేది మన మీదే ఆధారపడి ఉంది. అయితే ఆ హృదయాన్ని, ఈ కుండని, శరీరం అనే కుండని విషపు కుండగా మార్చుకుంటున్నామా? దాన్ని ఒకవేళ అలా మార్చుకుంటే మామూలుగా ఈ లోకరీత్యా అయితే మనల్ని చెడ్డవాళ్ళగా చూసినప్పుడు ఎవరైనా సరే దూరంగా తోసేస్తారు. చిచి వాడు మంచోడు కాదు, ఎందుకు అలాంటి వాడితో స్నేహం చేయకూడదు అని చెప్పేసి పక్క గెంటేస్తారు. అయితే యేసయ్య అలా చేయలేదు. పాపం చేసినటువంటి వాళ్ళను కూడా వాళ్ళలోంచి ఆ పాపాన్ని తీసివేసి కడిగి శుద్ధిని చేసి ఆయన వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ మనసులు, అంటే ఈ శరీరం అనే ఈ విషపు కొండల్ని, ఈ చేదు కొండలని మంచి నీటి కొండలుగా, జీవజలం ఇచ్చే కొండలుగా, లేకపోతే జీవజలాన్ని నింపే కొండలుగా తయారు చేసి తన పరిశుద్ధ రక్తధారలతో ఆ కుండల్ని కడిగి సిలువ మీద తన విలువైన ప్రాణాన్ని పెట్టి ఆ రక్తధారలతో మనల్ని కడిగి మంచి వాటిగా తయారు చేస్తున్నాడు అన్నమాట. తయారు చేసుకోగలిగినటువంటి దేవుడు. ఒక కూర ఏదైనా, ఇప్పుడు ఒక గుడ్ల కూర చేస్తున్నాం అనుకోండి, ఆ గుడ్ల కూరలో
4 గుడ్లు పగలగొట్టేసిన తర్వాత 5వ గుడ్డు పగలగొట్టేసినప్పుడు 5వ గుడ్డు పాడైపోయింది అనుకోండి, మొత్తం కూర అంతా పాడైపోతుంది. అయితే అది పనికి రాకుండా పోతుంది. అలాగా అంటే ఎన్ని మంచి కార్యాలు చేసినా పాపం అనేది పాపంలోకి వెళ్ళినప్పుడు మనం పాపిగా మారిపోతాం అన్నమాట. దాన్ని సరి చేసుకోవాలంటే మళ్ళీ మనకి సాధ్యం కాదు, అది కేవలం దేవునికే సాధ్యం అవుతుంది. నా చిన్నప్పుడు ఒకసారి మా ఇంటికి భోజనాలు అయిపోయే టైంకి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే మా నాన్నగారు లేరు, ఊళ్ళో లేరు, మా అమ్మగారు ఉన్నారు. మా చిన్నాన్న మా దగ్గరే ఉండేవాడు, చదువుకునేవాడు అనమాట ఆ టైంలో. అయితే నేను బాగా చిన్నదాన్ని. చిన్నాన్న వదిన మరి వాళ్ళు వచ్చారు కదా, మరి బాగోదు, ఏదన్నా కూర కావాలి కదా, ఎలాగా అన్నయ్య లేడు కదా అంటే ఇంట్లో అప్పుడు కోళ్ళు పెంచేవారు. ఒక కోడిని కోసేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అయితే మా అమ్మకు కోళ్ళు కోయడం రాదు. అప్పుడు మరి ఎలాగా బాబు నీకు వచ్చా అని అడిగితే నాకు తెలుసు అంటే కరెక్ట్గా ఎప్పుడు కోయలేదు కానీ తెలుసు వదిన, కోసేస్తానులే పర్లేదు అని చెప్పేసి గబగబా దాన్ని కోసేసి కాల్చేసి ముక్కలు కోసేసి కట్ చేసేసి తెచ్చేసాడు. ఈలోగా మా అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ కూడా మరి కూరకు సరిపడా మసాలాలు అన్నీ నూరేసి రెడీ పెట్టింది. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ముందు టీలు కాఫీలు ఇచ్చి తర్వాత వంటకి మొదలు పెట్టింది. వంట చేసింది, కూర వండేసింది. వండితే కూర వండిన తర్వాత కొంచెం టేస్ట్ చేస్తాం కదా, ఎలాగుందా అని చూసేసరికి అది అంత చేదు విషంగా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే చేదుకట్టు కోసేసాడు మా చిన్నాన్న. చేదుకట్టు తీయడం తెలియదు తనకి, కోడిని ఎప్పుడు కొయ్యక ఆ చేదుకట్టుతో కూడా కట్ చేసేసాడు. కట్ చేసేస్తే మొత్తం ముక్కలన్నీ కూడా మొత్తం చేదు అయిపోయినాయి అనమాట. దాంతో ఇంకేం చేస్తారు, లాభం లేదని చెప్పేసి మళ్ళీ ఆ కూర అంతా గొడవతలు పాడేయించేసి అప్పుడు మళ్ళీ మంచిగా అదే ఏ గుడ్లో ఏవో బంగాళదుంపలో ఏవో వండేసి గుడ్లు బంగాళదుంప కూర ఏదో వండేసి పెట్టింది మా అమ్మ. అయితే ఇలాగా యేసయ్య అయితే ఏం చేశాడు, అలా చేయలేదు. ఇప్పుడు దేవుని ప్రవక్త ఒక ఆయన మనకి బైబిల్లో కనపడతా ఉంటాడు. రెండవ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41. అక్కడ ఎలీషా గారు శిష్యులకి ముందు ఎలీషా గారి దగ్గర శిష్యులు ఉన్నారు. వాళ్ళ ప్రవక్తలందరికీ వంటలు చేయాల్సి వస్తుందని చెప్పేసి వంట చేయమని అడిగితే ఈ శిష్యులు ఏం చేశారు, అక్కడ పిచ్చ ఆకులు అదే ద్రాక్ష వెర్రి ద్రాక్షతో చెట్టు ఆకులు ఉంటే అవి కోసి కూర వండేశారట. వండితే ఆ కూర అంతా టేస్ట్ చేద్దామని చూసేసరికి అది చేదుగా ఉంది. దాంతో శిష్యులు అందరూ వచ్చి ఎలీషా గారితో చెప్పారు, ఏంటండి కూర అంతా ఇలా పాడైపోయింది, చేదుగా ఉంది, ఎలాగా అని చెప్పేసేసానంటే అప్పుడు ఎలీషా గారు ఏం చేశారు, అక్కడ చూడండి, అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కూరలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చూసారా, ఇక్కడ కొండలో ఎటువంటి కొండ ఉంది, జబ్బు కొండ అయిపోయింది. జబ్బు కూర ఉంది అందులో ఆ కొండలో. అయితే ఎలీషా గారు ఒక కొంచెం పిండి తెమ్మన్నాడు. ఆ పిండి ఏంటి, గోధుమ పిండి. సాధారణంగా కూరలు తక్కువైనప్పుడు కూరల్లోని కొంచెం పిండి కలిపితే కూర ఆట వస్తుంది, జనాలకి ఎక్కువ మంది కలుపుకోవడానికి గ్రేవీ ఎక్కువ అవుతుంది, అవును కదా. అలాగా ఆ పిండి తెమ్మని చెప్పి కొంచెం గోధుమ పిండిని కలపమన్నాడు. కలపగానే ఆ చేదు కూర అంతా లోపలంతా చేదంతా పోయి మంచిగా అయిపోయింది. కుండలో ఏ జబ్బు లేకుండా పోయిందట. ఆ జబ్బు కుండ ఏమైంది, మంచి కొండగా, మంచి కూర కొండగా మారిపోయింది. అంటే అక్కడ యేసయ్య కూడా గోధుమ గింజ వలె నలగగొట్టబడ్డాడు సిలువు మీద. నలగగొట్టబడి పిండిలాగా నలిపేశారు ఆయన్ని, పిండి అయిపోయేలాగా నలిపేశారు. ఆ పిండి మనలోకి చేరి ఆ రక్తధారాలతో మనల్ని కడిగినప్పుడు, మన కొండని కడిగినప్పుడు మన జబ్బు కుండ, విషప కుండ కూడా మంచి కుండలుగా మార్చబడినాయి అనమాట. అంటే సిలువు మీద ఆయన చనిపోయి ఆయన రక్తంతో మనకి
మన కుండలన్నింటినీ కడిగి మంచి వాటిగా తయారు చేశాడు. వాడుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కుండలుగా తయారు చేశాడు అనమాట. అటువంటి కుండగా మనం మారాలి. మనం మారాలంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకుని, నన్ను క్షమించి తండ్రి, నిజమైన పశ్చాత్తాపంతో, దొంగడుపులు ఏడవడం కాదు, నిజమైన పశ్చాత్తాపంతో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి నీ పాపాలన్నిటినీ ఆయన ముందు ఒప్పుకొని, తండ్రి నీ రక్తధారాలతో నన్ను కడుగు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని చేరదీసి మనలో ఉన్నటువంటి ఆ చెడుని, విషాన్ని, చేదుని అంతటిని తీసేసి, జబ్బుని అంతటిని తీసేసి మంచి కుండగా మనల్ని తయారు చేస్తాడు, ప్రక్షాళన చేస్తాడు అనమాట. ఆ విధంగా చేస్తానికి మనం ప్రార్థన ద్వారా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. రోమా 5:9 చూడండి. రోమేయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి రక్షించబడుతాం కదా. ఆయన రక్తం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక్కడ అది చెప్తున్నాడు. రక్తం అనేది చిందించబడాలి. వేదాల్లో కూడా చెప్పాడు. వేదాల్లో కూడా ఏం చెప్పాడు? ఏంటది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం అని చెప్పారు. వేదాల్లో ఉంది కదా అది. అంటే దాని అర్థం ఏంటి? పాప పరిహారం కోసం, సర్వ పాపాలని పరిహరించడం కోసం రక్తం అనేది ఆవశ్యకం. పూర్వకాలం పాత నిబంధన కాలంలో కూడా గొర్రెల్ని, మేకల్ని బలిచ్చేవారు, కోళ్ళని బలిచ్చేవారు. అంటే ఈ కొత్త నిబంధన యేసయ్య భూమిలోకి వచ్చి భూ ప్రపంచంలో మనిషి రూపంలో వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ గొర్రెల వల్ల, మేకల వల్ల రక్తం, దానివల్ల పాపం పోవటం లేదు. కేవలం పరిశుద్ధాత్ముని రక్తం చిందించడం వల్ల మన పాపాలన్నీ పోతాయని ఆ రక్తం చిందించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు అనమాట. పాప పరిహారార్థం కంపల్సరిగా రక్తం బలి. ఆ బలి, ఆ తద్రక్తం పరమాత్ముని యొక్క దయ ఉండాలంటే దేవుడి దయ ఉండాలి. దేవుడు మరి అక్కడెక్కడి నుంచో ఉండి ఆయన రక్తాన్ని ఇక్కడ ఇవ్వలేదు. ఆయనకి రక్త మాంసాలు లేవు, ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మళ్ళీ ఎలా రావాలి? దేవుని రక్తం ఈ లోకంలో చిందించబడాలంటే ఏ విధంగా ఉండాలి? ఆయన మనిషి రూపంలో భూలోకంలోనికి రావాలి. వచ్చి ఆయన రక్తాన్ని శిలువ మీద ధారపోసి చిందించడం ద్వారా మన యొక్క పాపాలన్నింటినీ కడిగాడు అనమాట. ఆ విధంగా సమస్త దుర్నీతి నుంచి కూడా చూడండి. హెబ్రీ కాదు, 1 యోహాను 1:7, 8, 9 వచనాలు. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక. పవిత్రులుగా చేస్తుంది. తర్వాత 9వ వచనం కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమస్త పాపాల నుంచి, మన సమస్త దుర్నీతి నుంచి విముక్తులను చేయాలంటే ఏం చేయాలంట? యేసయ్య రక్తం ఒకటే శరణ్యం. ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తం మన ప్రతి పాపాల నుంచి కూడా పవిత్రులుగా చేస్తుంది అని చెప్తున్నాడు. సమస్త దుర్నీతి నుండి, ప్రతి దుర్మార్గత నుండి కూడా, అంటే నీతి లేనటువంటి విషయాలన్నింటి నుంచి, అనీతి విషయాలన్నింటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది, పవిత్రులుగా చేస్తుంది అని చెప్తున్నాడు. హెబ్రీ 7:26 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 వచనం. చూసారా? పవిత్రుడు ఆయన. ఎలాంటి వాడంట? ఎందుకు? ఆయన రక్తమే మనకి పాపాలను విమోచిస్తుంది, పాపాల నుంచి విమోచిస్తుంది. ఆయన ఎలాంటి వాడంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కి హెచ్చైన వాడు,
ఎక్కడ ఆకాశ మండలం నుంచి వచ్చాడు ఆయన. ఆయన హెచ్చైన వాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. మనకి సరిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ యేసయ్య ఒక్కడే. ఎందుకు? ఆయనలో అపవిత్రత లేదు, కల్మషం లేదు, నిందలనేవి లేవు. కాబట్టి ఈ విధంగా ఆయన నిర్దోషిగా, నిందారహితుడిగా, నిష్కల్మషుడిగా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తమే మన పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మనకి సరిపోయినటువంటి వాడు అంటే, మనం చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదో నాకు షుగర్ వచ్చింది, షుగర్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? షుగర్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, అంతే కదా. బీపీ ఉంది, బీపీ ఉంటే బీపీకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కిడ్నీస్ ట్రబుల్ ఉంది, కిడ్నీస్ ట్రబుల్ ఉన్న వాళ్ళ కిడ్నీస్ డాక్టర్ ప్రత్యేకించి దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. అలాగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క దానికి సరి అయినటువంటి డాక్టర్ని మనం ఎంచుకుంటాం ఏదైనా జబ్బు వస్తే. మరి పాపానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? పాపానికి యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. యేసయ్య వల్లనే మనకి పాప విమోచన కలుగుతుంది. పాపం నుంచి మనం బయటపడాలంటే కేవలం యేసయ్య అనే డాక్టర్ దగ్గరికే మనం వెళ్ళాలన్నమాట. ఆయనే పరమ వైద్యుడు, మన పాపాలన్నింటినీ తీసివేయగలిగినటువంటి సమర్థుడు. ఆ విధంగా మనం పాపాలకి సరిపోయేటటువంటి ఆ డాక్టర్ని మనం ఎంచుకోవడంలో, యేసయ్యని ఎంచుకోవడంలో మనం ముందుకి వెళ్ళాలి. అంతేగాని ఈ లోకంలో పాపంలో కొట్టుకుపోతూ నిరంతరం ఇదే జీవితం అని అనుకోకూడదు. మనకి ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు, పరలోకంలో మనకి శాశ్వతమైన జీవితం ఉంది. అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి, అక్కడ మన నిత్యత్వం మనకు ఉంది అనమాట. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే, ఈ లోకంలో చేసేటువంటి పాపాల నుంచి విముక్తి పొందాలంటే యేసయ్య దగ్గరికి మనం చేరాలి. తర్వాత కడగబడిన కుండల్లాగా ఉండాలి. మనం నీళ్లు పట్టుకుంటున్నాం అనుకోండి, బింది కడగకుండా పట్టేస్తామా? పట్టం. ఖచ్చితంగా బింది కడుగుతాం. ఒక గ్లాసులో ఒక మంచినీళ్ళు పట్టుకుంటున్నాం అనుకోండి, గ్లాస్ కడగకుండా పట్టేసుకుంటామా? గ్లాసు కూడా కడుగుతాం, కడిగి పట్టుకుంటాం దేంట్లోకైనా. ఎందుకు? ఆ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందేమో, లోపల ఏమైనా డస్ట్ ఉందేమో, ఆ డస్ట్ కడిగేయాలి. కడిగేసి పూర్తిగా వంచి ఆ నీళ్లు తొలిపేసి వంచేసి అప్పుడు మంచినీళ్ళు పట్టుకుంటాం. ఆ విధంగా కడగబడినటువంటి కొండలాగా మనం ఉండాలట. మన హృదయాన్ని జీవజలంతో, ఆ జీవజలపు ఓటలో స్నానం చేయాలి మనం అనునిత్యం కూడా. ప్రతిరోజు, ఒకరోజు కాదు, అనునిత్యం చేస్తూ ఉండాలి. మనం స్నానం ఎలా చేస్తామో పక్షులు జంతువులు కూడా స్నానాలు చేస్తూ ఉంటాయి. మీరు గమనించారా లేదో? మా పిల్లలు చిన్నప్పుడు చిన్నోడు, పెద్దోడు ఎక్కువసేపు చేసేవాడు, చిన్నోడు మాత్రం స్నానం ఇలాగెళ్ళి అలాగొచ్చేసేవాడు. అలా వచ్చేస్తే, ఏట్రా బాబు అలా చేస్తున్నావు స్నానం, కాకి స్నానం అలా చేసేస్తున్నావు, ఏంటది శుభ్రంగా చేసిరా, కాస్త ఒళ్ళన్నా సబ్బన్నా పెట్టుకున్నావా, రుద్దుకున్నావా లేదా అని అడిగేదాన్ని. కాకి స్నానం అంటే కాక గజ మహిష స్నానాలు అని చెప్పి ఒక కవి చెప్తాడు. కాక స్నానం అంటే కాకి యొక్క స్నానం ఏ విధంగా ఉంటదట? నీళ్ళల్లోకి వెళ్ళి, నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రెక్క ఇలా ఆడిచ్చి, ఒక రెక్క ఇలా ఆడిచ్చి నీళ్ళల్లోకి అయిపోయింది నా స్నానం అంటదంట, అనుకుంటుందట. అంటే నేను కడిగిపోయా, స్నానం చేసేసాను అనుకుంటది అనమాట. అలా స్నానం అలాగే ఉంటది. అంటే కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే, క్రిస్మస్కి ఒక రోజు ఒకసారి, జనవరి 1కి ఒకసారి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, లేకపోతే కోటాలు అయినా పెడుతున్నారు, ప్రత్యేకమైన కోటాలు, స్వస్థత కోటాలు అనుకుంటే అలాంటప్పుడు ఒకసారి ఇలా వచ్చి, లేకపోతే వాళ్ళ పుట్టినరోజులు అప్పుడు వచ్చి ప్రార్థన చేసేసుకుంటూ ఉంటారు. మిగతా రోజుల్లో రారు. ఇలా వచ్చి నేను పవిత్రుని అయిపోయాను, చర్చికి వెళ్ళిపోయాను, ప్రార్థన చేసేసుకున్నాను అని అనుకుంటారు. అంటే నేను కడగబడిపోయాను అనుకుంటారు, కడగబడిన కొండలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ కడగబడలేదు, వాళ్ళ పాపం అలాగే ఉంది కదా, ఎక్కడ మార్పు అనేది లేదు. వచ్చారు, ఎప్పుడో పండగ పూట వచ్చి అలాగా మొహం చూపించేసి వెళ్ళిపోయి, నేను దేవుడి దగ్గర చాలా దగ్గరగా ఉన్నాను, దేవుల్లో ఉన్నాను నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట. అలా ఉండే వాళ్ళని కాకి స్నానంతో పోలుస్తారు. గజ స్నానం ఎలా కొట్టదంటే, ఏనుగు స్నానం ఎలా చేస్తుందంటే, బురద వచ్చినప్పుడు దానికి చిరాకు వచ్చినప్పుడు వెళ్ళిపోయి నీళ్ళలో శుభ్రంగా మునిగిపోయి ఆ ఫౌంటైన్ లాగా వస్తుంది, దాని తొండంతో నీళ్లు పోసుకొని శుభ్రంగా కొట్టేసుకుంటది. వెనక్కి కొట్టేసుకుని శుభ్రం చేసుకుని ఒళ్ళంతా నీట్గా అంతా బురంతా పోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది అమ్మయ్య అని. బయటకు వచ్చి ఏం చేస్తుంది మరి, దానికి ఏమో కనిపిస్తుందో తెలియదు. మళ్ళీ
ఆ చెత్త చెదారం బురద అంతా మళ్ళీ పోసుకుంటది. లోపలికి వస్తుంది, స్నానం చేస్తుంది, కానీ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చెత్త చెదారం అంటే వస్తుంది. అంటే కొంతమంది క్రిస్టియన్స్ ఏ విధంగా ఉన్నారంటే, క్రిస్టియన్స్ ఇప్పుడు క్రైస్తవులు చర్చికి వస్తారు, బాబు ప్రార్థన చేసేస్తారు, ఇంకా మామూలుగా కాదు, పొర్లి ఏడ్చేస్తూ, తండ్రి నన్ను క్షమించు, నేను పాపాత్మురాలిని, ఇంకెక్కడి నుంచి ఇటువంటి పాపం నేను మది చేయను, ఇంకెప్పుడు జీవితంలో తాగను, ఎప్పుడు సినిమాలు చూడను అనేసి, లేకపోతే ఎప్పుడు సిగరెట్లు కాల్చను అని ఒప్పేసుకుని ప్రార్థన చేసేసి ఏడ్చేసి కన్నీళ్ళు పెట్టేసుకొని, ఇంకా అయ్యి బాబా ఇతను ఎంత మారిపోయాడో, మారు మనసు పొందేశాడో అని జనాలు అనుకునేలా ప్రవర్తించి బయటకు వచ్చిన తర్వాత, అరే ఆ సినిమా ఎప్పుడు వస్తుందిరా, ఏ థియేటర్లో ఆడుతుంది, లేకపోతే ఎవరా సిగరెట్ ఉంటే ఎవరా అనడం, లేకపోతే సాయంత్రం అలాగా క్లబ్కి వెళ్దామా అనడం, ఇలాంటివి అన్నమాట. అంటే వాళ్ళు అక్కడ పేరుకి వచ్చారు, చర్చికి వచ్చారు, మారు మనసు పొందేసినట్టుగా ప్రార్థన చేసేసారు, కానీ ఆ మారు మనసు స్థిరమైంది కాదనమాట. మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ ఇహలోక సంబంధమైనటువంటి వాంఛల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ 40 రోజులు చేసి ఉపవాస ప్రార్థనలు కూడా చాలా మంది అలాంటివే చేస్తారు. మందు మానేస్తారు, సిగరెట్ మానేస్తారు, ఎన్వి తినడం మానేస్తారు, ఏంటది సినిమాలు చూడడం మానేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. భోజనం చేయడం ఒక పూట భోజనం చేస్తారు, లేదా రెండవ పూట అదే టిఫిన్ చేసి ఊరుకుంటారు, ఇలాగా, లేకపోతే ఒక పూట భోజనం చేసి ఇంకా భోజనం చేయకుండా ఉంటారు, ఇలా చాలా చేస్తారు. కానీ హృదయం మాత్రం మారదు. ఆ హృదయపు కొండ కడగబడకుండా ఎన్ని చేస్తే ఉపయోగం ఏముంది? దేవుని కనీసం ఆ టైంలో ఉపవాసం చేసే టైంలో దేవుని స్మరిస్తారా? స్మరించరు. ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకి రారు. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ మార్పు ఏమి ఉండదు. మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ ఫుల్గా తాగేయడం, సిగరెట్లు కాల్చడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, ఇవన్నీ ఇహలోక సంబంధమైన పాపాల్లో పడిపోవడం మళ్ళీ మామూలే. కేవలం 40 రోజులే చేస్తారు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు అది. నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి మనం జీవితం అంతా చెయ్యాలి ఆ ఉపవాసం అనేది. ఎలాంటి ఉపవాసం? ఆత్మీయ ఉపవాసం, దేవునికి దగ్గరగా ఉండే ఉపవాసం, వాక్యంలో ఎదిగే ఉపవాసం, అవి చెయ్యాలి. అలా చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటది, లేకపోతే లేదనమాట. ఆ విధంగా గజ స్నానం ఉంటదట. మహిష స్నానం అయితే ఎలాగుంటది? దున్నపోతు. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతు స్నానం ఎలాగుంటదంటే, దున్నపోతు ఒంటి నిండా బురద ఉన్నప్పటికీ వెళ్ళి ఆ నీళ్ళలో కూర్చుంటది అంతే. కూర్చుని అలాగా కాసేపు హ్యాపీగా ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తుంది అంతే. ఏసీ చర్చిల్లోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది కదా. మన జ్యోతి గారు లాంటి వాళ్ళు వస్తారు, అలా కూర్చుంటారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. ప్రార్థన టైంలో అక్కడ మనసు ఉండదు. ఏదో ఏదో ఆలోచించుకుంటూ, ఫోన్ రాగాలు తీసుకుంటూ, లేకపోతే ఎక్కడో ఆలోచిస్తూ, లేకపోతే ఫోన్ మాట్లాడుకుంటూ, ఫోన్ వస్తుంది అస్మాను ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడేసుకుంటూ, చర్చిలో అసలు ఫోన్ ఆన్ చేయకూడదు అన్న సంగతి కూడా వాళ్ళకి ఇది ఉండదు. అలాగా ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. ఆ దొన్నపోతు స్నానం లాగా అది మళ్ళీ ఆ బురదను వదిలించుకోదు, అలాగే వస్తుంది, అలా కూర్చుంటది, అలాగ మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది. ఆ బురద పాదు చేయదు. ఆ విధంగా అది దున్నపోతు స్నానం అనమాట. కానీ కపోత స్నానం అనేది అంటే పావురం స్నానం ఏ విధంగా ఉంటుందంటే, పావురం అసలు మలినాన్ని అంటనివ్వదంట. మలినాన్ని అంటనివ్వకుండా, ఒకవేళ ఎక్కడైనా కొంచెం అనుకోకుండా పట్టినా వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకుంటా, దులిపేసుకుంటుందట. అంతకీ ఇంకా మలినం ఏదైనా అంటుకున్నా కూడా దాని లోపల నూనె గ్రంథులు ఉంటాయట. ఆ గ్రంథుల్ని బయటికి రప్పించుకుని ముక్కులోకి ఆ ముక్కుతోటి ఆ ఈకలన్నింటినీ శుభ్రం చేసేసుకుంటుందంట. అంత అలాగ ఉంటది. కాబట్టే దేవుని పరిశుద్ధాత్మని పావురంతో పోల్చారు. యేసయ్య మీద పావురం వాళ్తుందని చెప్పారు కదా. నిష్కళంకంగా ఉంటది కాబట్టి కపోత స్నానం ఆ విధంగా మనం కడగబడి ఉండాలన్నమాట. ఏ విధంగా మనం ఎటువంటి మలినాన్ని అంటించుకోకుండా కడగబడినటువంటి కుండలాగా మనం ఉండాలి. అయితే కడగబడిన కొండ కాకుండా మనకి బైబిల్లో ఇంకొక ఒక వ్యక్తిని చూడొచ్చు. ఆ వ్యక్తి మీకు అందరికీ తెలుసు. ఆయన మహాజ్ఞాని. ఆయనంతటువంటి జ్ఞానం ఇంకెవ్వరూ లేరు. అంత జ్ఞాని ఎవరూ లేరట ప్రపంచంలో. అంత జ్ఞాని ఎవరండి? ఆయన సొలొమోను చక్రవర్తి.
ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ఎంతటి జ్ఞానం అంటే దేశ విదేశాలు కూడా పాకిపోయి ఎక్కడెక్కడి నుంచో ఆయన చూడడానికి, ఆయన తీర్పులు వినడానికి వచ్చేవారట. శీబాదేశపు రాణి కూడా వచ్చింది కదా. అలా చాలా మంది రావడం ఏంటి, ఊరికినే వచ్చేవారు కాదు, మళ్ళీ ఆయనకి కానుకలు, రత్నాలు, రాసులు, వైడూర్యాలు, వజ్రాలు, బంగారం, వెండి ఇలాంటివన్నీ కూడా పట్టుకుని వచ్చేవారట. ఆయనకి ఇచ్చి ఆయన చూస్తే చాలు ఆనందపడిపోయేవారు అనమాట. అంతటి జ్ఞాని ఇంక అసలు లేడు. ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు ఈయనకి అని చెప్పేసి దేవుడిని అడిగితేనే ఇచ్చాడు దేవుడు జ్ఞానాన్ని కూడా. సొలొమోన్ అడిగాడు, నీకు ఏం కావాలి ఆయన అడిగితే, సొలొమోను నాకు బంగారం వెండి అన్ని కోరుకోనని చెప్పేసి జ్ఞానం కావాలని అడిగితే దేవుడు చాలా సంతోషపడి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఈ జ్ఞానంతో ఎక్కువ అయిపోయి అధికమైనటువంటి జ్ఞానంతో ఈయన కొన్నాళ్ళు గడిపేసరికి ఆ వచ్చిన ధనరాశులు, ధనం ఏంటది, బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఎక్కువైపోయి దానికి మించినంతగా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. అవి ఏం చేసుకోవాలో తెలియదు. అలాంటి టైంలో ఈయన భార్యగా ఉంటే చాలు నేను అనుకునే వాళ్ళు 300 మంది భార్యలు ఆయనకి. మీరు వచ్చినప్పుడల్లా, మా ఊర్లో వచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గర ఉండండి చాలు, నేను మీ భార్యను అనిపించుకుంటే చాలని ఉపపత్నులు 700 మంది. ఇలాగా ఎంతమందిని పెళ్లిళ్ళు చేసేసుకొని, ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అన్య స్త్రీలు కూడా ఉన్నారు. దేవుణ్ణి తెలియనటువంటి స్త్రీలను కూడా చేసేసుకున్నాడు ఈయన. చేసుకోవడంతో ఆ అన్య స్త్రీలు ఆరాధించే విగ్రహాలకి, ఆటలకి, ఆ అన్యాచారాల్లో కూడా ఇతను వెళ్ళిపోవడం, దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అంటే గర్వం వచ్చేసింది. అయిపోయి నాకు ఇంత వస్తుంది, ఇంత సంపద ఉంది, ఏం కావాలంటే అది నేను అనుభవించేస్తాను అని చెప్పేసి అనుకుని అనుభవించేశాడంట. అనుభవించేసినప్పుడు అక్కడ చూడండి, ప్రసంగి 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3, 4. చూసారా, అక్కడ ఏమనుకుంటున్నాడంట, తన జ్ఞానం ఇంకా తనలో ఉంది, ఆ జ్ఞానం దేవుడుగా జ్ఞానాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు, ఆకాశం కింద నేను బ్రతుకు కాలం అంతా కూడా ఎంత మేలు అనుభవిస్తానో అనుభవించేద్దాము అని అనుకున్నాడట. అనుకుని ఏం చేసి మేలు అనుభవించాలనుకున్నాడు, ఆ కొండని, ఆ శరీరం అనే కొండనే దేంతో నింపేశాడు, ద్రాక్షారసంతో నింపేశాడు. నింపేసి తాగుబోతు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, మతి లేని విధంగా ఏ విధంగా ఉంటుందో అని చేసి, మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహింతాను అంటే కరెంట్ ఎలాగుంటుందో చూస్తానని ఫ్లక్కలో చేతులు ఎట్టినట్టుగా అలా చేశాడు అనమాట. చేసి అన్ని కూడా అనుభవించేయాలి నేను మనసులో ఆలోచించేసుకుని ఆ విధంగా తనకి ఏం కావాలంటే అవి అనుభవించడానికి చూస్తున్నాడట. ఇండ్లు కట్టించుకున్నాడట. 4వ వచనంలో ఇండ్లు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, ఏకంగా బోల్డ్ శృంగార వనాలు చేయించుకున్నాడు, వాటిలో సకల విధమైన పండ్ల వృక్షాలని నాటించాడు. తర్వాత పనివారిని, పనికత్తెలను, 7వ వచనంలో పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని, గొర్రెలు, మేకల మందలు విస్తారముగా సంపాదించుకున్నాను. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకుంటుని, గాయకులను సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను సంపాదించుకున్నాను అంటున్నాడు. చూసారా ఎంత విర్రవీగిపోతున్నాడో. ఈ విధంగా తను పరిధిని దాటేసి లోకంలో ఏది అనుభవించాలనుకుంటే అదే అనుభవించేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు అనమాట. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇలాంటిది అంతా కూడా నాకు దొరికిన భాగ్యం అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప, ఇంత చేస్తున్నాను నేను, దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాను, ఎలాంటి అన్యస్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పు, అన్య ఆచారాలను ఆచరించడం తప్పు, ఇవన్నీ కూడా ముందే చెప్పాడు దేవుడు. దావీదు టైంలోనే చెప్పాడు. నీ కొడుకు దావీదునేమో చెయ్యొద్దన్నాడు, ఏంటది మందిరం కట్టించొద్దన్నాడు. నీ కొడుకు కట్టిస్తాడు, కానీ అది కూడా ఆయన నాతో ఉన్నంత వరకే ఆ ఆలయం నిలిచి ఉంటది. కానీ ఎప్పుడైతే పక్కదోవ పట్టాడో
తను నా దగ్గర నుంచి తొలగిపోయాడో, నా దారి నుంచి తొలగిపోయాడో, అప్పుడు ఆ దేవాలయాన్ని కూడా నేను కూల్ చేస్తానని చెప్పేసి చెప్పాడు కదా, ఇది నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అలాగా చెప్పినప్పటికీ కూడా ఈయన గర్వంతో మా కన్నులు నెత్తికెక్కిపోయినాయి. మారిపోయాడు మనిషి. ఈ లోక సంబంధమైనటువంటి ఆశల్లో కూరుకుపోయి నేను ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి ధీమాగా అయిపోయాడట. అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్ 12వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆఖరి అధ్యాయం 2వ వచనం చూడండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటున్నాడు. ఇక్కడ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదు, తెలుసుకున్నాడు. ఎవరు ప్రవక్తలు వచ్చి చెప్పారు, నువ్వు ఇలా చేస్తున్నావు, తప్పుడు దోవలో నడుస్తున్నావు, దేవునికి కోపం తెప్పిస్తున్నావు అని చెప్పి నీ మార్గం మార్చుకో అని అనగానే అప్పుడు తను తెలుసుకుని తన మార్గం అంతా మార్చుకున్నాడు. కానీ అప్పటికి ముసలాడు అయిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఏమని, నేను ఇలాగ నాశనం అయిపోయాను, నాలాగా మీరు నాశనం అవ్వకూడదంటే ఎప్పుడు చెయ్యాలా పనులన్నీ కూడా, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. చిన్న వయసులోంచే దేవుణ్ణి స్మరించడం అలవాటు చేసుకో. ఇలా నాకులాగా పాడైపోయి ఆ గర్వంతో నాకు ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా చేసి నేను పాడైపోయాను, కాబట్టి అలా నాకులాగా మీరు అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారంట. చెప్తూ సాధారణంగా మనం ఏమంటామంటే, మన్నైనది వెనకటి వలె మన్నైపోను, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది అంటాడు. కానీ మన్నైన శరీరం మంటికి మళ్ళీ చేరాలంటే అసలు దానికి ముందు ఏమేం జరుగుతాయో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ప్రసంగి గ్రంథం నుంచే 12వ అధ్యాయం 3వ వచనం. చాలు తర్వాత ఆ దినమున అంటే ఏ దినమున మనం సృష్టికర్తను మర్చిపోయి దేవుని స్మరించకుండా ఈ పాపపు లోకంలో పడిపోయి మన జీవితకాలం అంతా వృధా చేసుకున్నప్పుడు, ఈ జీవితం అనే కొండని కుళ్ళుతోనూ పాపాలతోనూ దాన్ని నింపేసుకుని మనం దేవునికి దూరంగా జరిగిపోయినప్పుడు ఆ దినమున ఏమవుతాయట, ఆ ఇంటి కావలి వారు వణుకుదురు. కావలి వారు అంటే మనకి ఏదన్నా దెబ్బ తగిలిందనుకో, అక్కడ సొలొమోను అర్థం ఏంటంటే, సొలొమోను వాక్యంలో అర్థం కావలి వారు అంటే చేతులు వణికిపోతాయట. మరి ముసలాళ్ళు అయిపోతే ఏమవుతుంది, వణుకుతాం కదా, చేతులు వణుకొచ్చేస్తుంది కదా, రాదు. ఆ విధంగా ఇంటి కావలి వారు వణుకుదురు. బలిష్ఠులు అంటే కాళ్ళు కూడా వంగిపోతాయి. శరీరం మన స్థితులు మన ఏమంటారు, మన అధీనంలో ఉండదు కదా. అలాగా ముసలివాళ్ళం అయ్యేటప్పటికి ఏమవుతుంది, బలమంతా పోతుంది, చేతులు వణికిపోతాయి, కాళ్ళు వంగిపోతాయి, కావలి వారు చేతులు అలాగా అయిపోతారు. తర్వాత విసురువారు అంటే ఇదివరకు పూర్వం తిరగలు తెలుసు కదా మనకి, కింద రాయి కదలకుండా ఉంటది, పై రాయి తిరుగుతూ ఉంటది, దాన్ని తిప్పితే లోపల పప్పులు అయ్యి అలాంటి ఆహార పదార్థాలు పిండి అవుతాయి, అవును కదా. ఇక్కడ మన శరీరంలో తిరగరి రాళ్ళు అంటే పళ్ళు, విసురువాళ్ళు అంటే పళ్ళు. పై రాయి కదలదు, కింద రాయి కదులుతుంది, అవునా. ఇలా కదులుతూ ఉంటే ఆహారం, మనం తిన్న ఆహారం ఆ పళ్ళు మధ్య నలిగి జీర్ణం అవడానికి, జీర్ణశక్తికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విసురువారు ఏమవుతారంట, తక్కువ అయిపోయి అంటే పళ్ళు ఊడిపోయి మనం పని చేయలేకుండా అవి పని చేయబడవన్నమాట, పనికి రాకుండా పోతాయి. ఎవరు ప్రభుదాస్ గారు అన్న పాస్టర్ గారు చెప్పేవారు నవ్విస్తూను, వయసులో ఉన్నప్పుడు చెరుకు గడని చూస్తే చెరుకు గడ ఏంటి ఏంటంట అక్కర్లేదనేసి పడేసేవాడట. అయితే ఒక ముసలాయన, అతను ముసలాయన అయిపోయిన తర్వాత చెరుకు గడ తినాలనిపించిందట. ఏం చేస్తాడు, పళ్ళు లేవు, కొరకలేడు, రోడ్డు మీద పెట్టి దాన్ని ఇలాగా ఒక రాయించుకొని శుభ్రంగా చితక్కొట్టి మెత్తగా అయిన తర్వాత దాన్ని ఇలా పట్టుకుని పిండి అని పీల్చివాడంట, ఇలా నోట్లో వేసుకొని. ఏం చేస్తాడు, ఆ రసమే జ్యూసే అలా తాగాలి, గట్టిగా నవ్వలేడు, చెరుకు గడని కొరకలేడు, అలా చేసేవాడంట. అంతే
ముసలి వయసులో బాల్య వయసులో ఉండగా దేవుని తెలుసుకోకుండా ముసలి వయసుకు వచ్చిన తర్వాత తెలుసుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు చెరుకు గడ తినగలుగుతావా? మూలుగుని నమ్మలగలుగుతావా? ఏమీ చేయలేవు కదా. ముసలి వాళ్ళు అయిపోయేసరికి ఇవన్నీ పళ్ళన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. కొద్దిమంది అయిపోతారు. కిటికీలను గుండా చూచువారు కానలేక ఉంటారు. కిటికీలు అంటే రెప్పలు, కను రెప్పలు కిటికీలు. చూచువారంటే కళ్ళు, లోపల ఉన్నటువంటి కనుగుడ్డు చూచువాళ్ళు. ఆ చూచువాళ్ళు ఏమవుతారట? కానలేక ఉంటారు. కనిపించి ఎవరు వచ్చారు, ఎవరు ఏంటి అని చూస్తూ ఉంటారు. పుస్తకం చూస్తే కళ్ళు కనపడవు, కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఆ విధంగా కంటి చూపు కూడా దూరం అయిపోతుందట. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోతుంది. మనం తింటుంటే కటకట ఈ శబ్దాలు ఇవన్నీ కూడా ఉండవు. తిరగటి రాళ్ళు శబ్దం చేయడానికి మానేస్తాయి అనమాట. అది పదును పోతాయి దానికి. అందుకని మనం ఏం తిన్నా కూడా అది ధ్వని కలిగించేలాగా మనం తినలేము. అంటే గట్టిగా కొరకలేము, నవలలేము అన్నమాట. వీధి తలుపులు మూయబడను. వీధి తలుపులు అంటే చెవులు. చెవుడు వచ్చేసి మూతబడ మూసుకుపోతాయి అన్నమాట. ముసలిళ్ళకి వినపడదు కదా. అవ్వా అని పిలిస్తే ఎవరో ఎవరో అని అడుగుతూ ఉంటారు. చూడరు, కనపడదు, వినపడదు, అంతే కదా. నేనవ్వా అంటే ఏదో మనం ఎవరితో చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆ వీధి తలుపులు మూసుకుపోతాయట. అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలి? ముందే, ఇలాంటి టైం రాకముందే బాల్యదినములందే ఈ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అని చెప్తున్నాడు. పిట్ట యొక్క కోతకు ఒకడు లేస్తాడు. పిట్ట కోత శబ్దం అయితే చాలు లేచిపోతారు. ఉలిక్కిపడి నిద్రలో మెలకు వచ్చేస్తుంది. సడన్ గా చిన్న సౌండ్ అయినా మెలకు వచ్చేస్తా ఉంటది. నిద్ర పాటది. ఇంకా అక్కడి నుంచి అలా గుడ్లగొబ్బల్లాగా చూస్తా ఉంటాం, కనిపించదు. అదే నిద్ర పట్టదు, కంటి మీద కునికి రాదు, ఏవో ఆలోచనలు. సంగీతం చేయి స్త్రీలు, నాదం చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంటారు. నాదం చేసేవాళ్ళు, సంగీతం స్త్రీలు అంటే గొంతు, వోకల్ కార్డ్స్ దెబ్బ తినేస్తాయి. మాట సరిగ్గా రాదు, క్లియర్ గా అర్థం కాకుండా సరిగ్గా మాట్లాడలేం. ఎత్తు చోటులకు భయపడతాం. కొంచెం హైట్ ఎక్కాలంటే భయం వేస్తుంది. మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేము, దిగాలన్నా దిగలేం. భయం వేసేస్తా ఉంటారు, పడిపోతామేమో అని అనిపిస్తూ ఉంటది. అవునా? ఈ విధంగా బాదం వృక్షము పువ్వులు పూయును. బాదం వృక్షం పువ్వులు అంటే బాదం చెట్టు ఎలాగుంటదట? పూత పూసే కాలంలో వైట్గా ఉంటాయట దాని పువ్వులు. చెట్టు నిండా పువ్వులు వచ్చేస్తాయట. పైనుంచి ఇలాగా మనం ఏంటది వేస్తారు, ఏంటవి ఫొటోస్ తీస్తారు, ఉపయోగిస్తారు. డ్రోన్ పంపించి ఒకవేళ పైనుంచి ఫోటో తీస్తే అది బాదం చెట్టు అంతా కూడా తెల్లగా కనబడుతుందంట. ఇక్కడ బాదం చెట్టు అంటే ఏంటి? మన జుట్టు నెరిసిపోతుంది, ముసలోళ్ళం అయిపోతాం. ముసలోళ్ళం అయిపోయి తెల్ల వెంట్రుకలు అన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా మిడత కూడా బరువుగా అనిపిస్తుంది. మిడత ఎంత ఉంటది? తేలిగ్గా ఉంటది. కానీ మిడత అంటే అక్కడ ఆలోచనలు బరువుగా అనిపించేస్తుంది. ప్రతి చిన్న విషయానికి బీపీ పెరిగిపోతా ఉంటది. అయ్య బాబోయ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ముసలివాడిని అయిపోయాను, నన్ను ఇప్పుడు కూర్చో, ఇంట్లో కూర్చో, ఇంతతో నువ్వు వచ్చేస్తావేటి, పెళ్లికి అక్కడ దూరం ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి. ఇప్పుడు మీ మామయ్యని తీసుకెళ్ళాలనుకో, ఒక చోటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకో, పెళ్లికి తీసుకెళ్తాం అని చెప్తాను అనుకుంటే నేను వస్తానంటారు. కానీ అంత దూరం ఎక్కడ తీసుకెళ్ళాం అలాగనమాట. అలాగా ఇంట్లో కూర్చోబెడతారు. దాంతో మనకి ఆలోచనలు పెరిగిపోయి, చూడు నన్ను లెక్క చేయట్లేదు, నేను ఎంత బాగా పెంచాను, ఇలా చూశాను, అలా చూశాను అని బీపీ పెంచేసుకుని ఆలోచనలు ఎక్కువైపోయి బరువు ఎక్కిపోతా ఉంటది అనమాట. బుడ్డ బొడుసర కాయ పగులును. ఈ బుడ్డ బొడుసర కాయ అంటే అది ఒకలాంటి అదే పండు. అది ఆ పండుని ఆ పూర్వకాలం బలం కోసం ఉపయోగించేవారట. ఇప్పటికీ కూడా మెడిసిన్స్ లో అది ఉపయోగిస్తారట. ఆ కాయ పగిలిపోతే ఇంకా దాంట్లో సారమేమి ఉండదు. ఆ విధంగా అది పగిలిపోయింది. ఆ పగిలిపోతే దాంట్లో బలం అంతా పోతుంది అనమాట. మన శరీరంలో బలం అంతా పోతుంది. కాబట్టి అలాగా మన కోసం మళ్ళీ వాళ్ళ కోసం ప్రలాపించే వారు వీధుల్లో తిరుగుతారు. చచ్చిపోతే మనం మోసుకెళ్ళి వాళ్ళు పరదేశులము ప్రియులారా అని చేసి పాడుకుంటూ తీసుకెళ్తా ఉంటారు కదా వాళ్ళు. వెండి తాడు విడిపోవును అంటే వెన్నుపూస విరిగిపోతుంది, నడ్డి వంగిపోతుంది. బంగారు గిన్నె పగిలిపోవును, స్కల్ పగిలిపోతుంది. అలాగా ఈ దాని యొక్క చక్రాలన్నీ కూడా పడిపోతుంది. బావి యొక్క చక్రం పడిపోను. చక్రాలు అంటే రక్తనాళాలు, ఏంటది ఊపిరితిత్తుల వ్యవస్థ, రక్తనాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇవన్నీ కూడా కొన్ని చక్రాలు ఉంటాయి మనలో. ఆ చక్రాలన్నీ కూడా శ్వాస వ్యవస్థ, ఇవన్నీ కూడా వీక్ అయిపోతాయి.
వీక్ అయిపోయి అన్ని పడిపోతుంది. అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ జరగక ముందే మనం బాల్యదినములందే మన సృష్టికర్తని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే మనం అప్పుడు పరలోకానికి చేరుకోగలుగుతాం. పరలోకంలో మన స్థానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అప్పుడు మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది. అక్కడ 7వ వచనం అప్పుడు చెప్తున్నాడు, మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ కూడా వ్యర్థం అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ లోకంలో నేను అనుభవించాను, ఇవన్నీ కూడా అనుభవించాను, నేను చెయ్యింది ఏదీ లేదు, నేను చూడండి ఏదీ లేదు, అన్ని చేసినా కూడా ఈ లోకంలో అన్ని కూడా సమస్తం కూడా వ్యర్థం అని చెప్పేసి తెలుసుకున్నాడు. దేవుణ్ణి సృష్టికర్తని బాల్యజన్మలందే వయసు ఉండగానే మనం దేవుని దగ్గరికి చేరడం, దేవునికి దగ్గరగా ఉండడం, దేవుని చేత వాడబడే కొండగా మనం ఉండడం అనేది మనం తెలుసుకోవాలి, చెయ్యాలి. అలా దేవుని కొరకు వాడబడే కొండగా చేసుకుంటే అతుకులు పగిలిపోయిన కొండలా ఉంటే కూడా మనకి వేస్ట్. పగిలిన కొండలాగా ఉంటే కూడా అతుకులు వేసి దేవుడే మనల్ని కాపాడుతాడు. మంచి కొండగా మళ్ళీ దాన్ని తయారు చేస్తాడు. సృష్టికర్త ఆయనే కాబట్టి మళ్ళీ దాన్ని తయారు చేయగలుగుతాడు. పగిలిన కొండగా ఉండకూడదు, విషపు కొండగా ఉండకూడదు, మందు కొండగా ఉండకూడదు, జబ్బు కొండగా ఉండకూడదు కదా. ఇవన్నీ కూడా అలా ఉండకుండా చేయాలి. మళ్ళీ ఇంకో కొండ ఏంటంటే వాడుకోబడని కొండగా ఉండకూడదు, వాడకంలో లేని కొండగా ఉండకూడదట. పూర్వకాలం మనకి గుండుగులు, గంగాళాలు, ఇత్తడి బిందులు, ఇత్తడి బకెట్లు, పెద్ద పెద్ద ఇలాగా డేషాలు అలాంటివి ఉండి అవన్నీ ఇప్పుడు వాడుతున్నారా? ఎవరైనా వాడటలేదు. అప్పుడు కూడా ఆడేవారు కాదు, బొమ్మల బల్ల మీద ఎట్టేవారు. మా చిన్నప్పుడు బొమ్మల బల్ల అని ఉండేది. ఆ బొమ్మల బల్ల మీద సంవత్సరానికి ఒకసారి తీసేసి శుభ్రంగా తుడిసేసి తోమేసి చింతపండు ఎట్టి రుద్దేసి తలతల మెరిసిలా చేసి పొడిగొడ్డ పెట్టి శుభ్రం తుడిచేసి చుట్టుపక్కల వాళ్ళకి చూపించుకునే వాళ్ళం. ఆ అమ్మోళ్ళు అయితే చూపించుకునేవాళ్ళు. ఇగో మా అమ్మలో పెట్టారు, సారి పెట్టారు, మా నాన్నగారు మా అమ్మగారు ఇంటి దగ్గర తెచ్చుకున్నాను, ఇది ఈ గంగాళం మా అమ్మాళ్ళు ఇచ్చింది, అది ఈ బిందులు మా అమ్మోళ్ళు పెట్టినయ్యే, కావిడి సారి కొండలు పెట్టారు, ఈ సారి బిందులు పెట్టారు అని చెప్పుకోవడానికి అంతే. అవి తోమేసేసి మళ్ళీ వాడకుండా మళ్ళీ పెట్టేస్తాం పైన. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? చూసుకోవడం తప్ప ఉపయోగం ఏమి లేదు. అంటే పండగ క్రైస్తవులాగా మనం ఉండకూడదు. అప్పుడప్పుడు వచ్చి చింతపండు ఎట్టి తోమించేసుకొని అంటే స్నానం చేసేసి ఏ పండగల టైంలోనో పబ్బాల టైంలోనో వచ్చేసి ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోవడం కాదు. దేవుని రాజ్యానికి అలాంటి వాళ్ళు పనికిరారు. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే నిత్యం కూడా దేవుని సన్నిధిని తమ పాపాలు ఒప్పుకొని ప్రతిదినం కూడా కడగబడుతూ ఉండి కడగబడినటువంటి వ్యక్తులుగా వాడబడేటటువంటి పాత్రలుగా మనం ఉండాలి. దేవుని కోసం వాడబడాలి. మన జీవితంలో దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఆత్మాను మనకేమి ఇచ్చాడు? దేవుడు ఏమి ఇవ్వలేదు. ఇది అడిగాను, అది అడిగాను, ఇది ఇవ్వలేదు అంటే అది అడగడం కాదు. మనం ఏం చేయాలి? మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? దేవుని ఏ విధంగా మనం కీర్తిస్తున్నాం? ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ ప్రకటిస్తున్నాం? ఏ విధంగా మనకి 10 మందికి మనకు తెలిసినటువంటి యేసయ్య నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ఈయన అని చెప్పేసి ఎలాగ మనం చెప్పగలుగుతున్నాం, బోధించగలుగుతున్నాం, 10 మందికి తెలిసిన వాళ్ళకి చెప్పగలుగుతున్నాం అనేది మనం దేవుని కోసం వాడబడేటటువంటి కొండలుగా మనం ఉండాలంట. అలా ఉంటే దేవుడు మనల్ని తన కోసం వాడుకుంటాడనమాట. అయితే ఇక్కడ యోహాను 4 యోహాను 4:14 వచనం నుంచి ఇక్కడ మనం యేసు షికార్ అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీని చూశాడు. అక్కడ బావి దగ్గర కూర్చుని ఉంటే ఆయన చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయినప్పుడు సమరయ స్త్రీ కొండ పట్టుకుని వచ్చింది. ఆమె ఎటువంటి స్త్రీ అంటే పాపపు కొండ కలిగినటువంటి స్త్రీ కదా. ఆమె వచ్చి అక్కడ నీళ్లు చేదుకుంటుంటే అమ్మ దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడిగితే నువ్వేమో యూదుల్లా ఉన్నావు, మేము చూసే సమరయ్యలు, మమ్మల్ని ముట్టుకోకూడదు కదా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ఏంటి దాహానికి? అమ్మ నీకు దాహానికి అడిగేవాడు ఎవడో నీకు తెలిస్తే నేను ఇచ్చే నీళ్ళు తాగితే, నేను తీసుకున్న నీళ్ళు తాగితే నేను మళ్ళీ
దాహం పొందుతాను, మళ్ళీ దాహం అడుగుతాను, కానీ దాహం తీరదు. అదే నేను ఇచ్చే నీళ్లు తీసుకుంటే దాహం నువ్వు ఎప్పటికీ కూడా దాహం దప్పికొనవు. నేను ఇచ్చే నీళ్లు జీవజలం అంటే, అయితే ఆ జీవజలం ఇమ్మని అడగగానే అయితే నువ్వు నీ పెనిమిటిని తీసుకురా అన్నాడట. పెనిమిటిని తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడు, నాకు భర్త లేడు అన్నదంట. చెప్పేసింది. తన జీవితం తెలియదు అనుకుంది. అయితే యేసయ్యకి అన్ని తెలుసు కదా, ఆయన ఆయన హృదయ రహస్యాలు నెరిగినటువంటి దేవుడు కదా. నీకు 5 ఉన్నారు పెనిమిట్లు, ఇప్పటి వరకు 5 సంసారం చేస్తున్నావు, ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, 6వాడు కూడా ఇది చేసావు, నువ్వు చేస్తున్న పాపం నాకు తెలుసు అని చెప్పేసి ఆమె జీవితాన్ని అంతటినీ బయట పెట్టేసరికి ఆవిడ ఏమైపోయింది, అయ్యి బాబా ఇదేంటిది, నన్ను ఇలాగా చేస్తున్నారు, అడుగుతున్నారు, నా గురించి మీకెలా తెలుసు, ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగి, మీరు ప్రవక్త అని అడిగిందంట. ప్రవక్త అంటే అప్పుడు నీకు దాహానికి ఇమ్మని అడుగుతున్నవాడు ఎవడో నువ్వు తెలుసుకో అని చెప్పేసి అని అంటే, ప్రవక్తలు కొండల్లో కదా ఉంటారు, కొండల్లో ఉండి ఇచ్చేస్తారు కదా, ప్రవచనాలు చేస్తారు కదా అంటే, అటువంటి ప్రవక్తన అంటే నేను కొండల్లో ఉండే ప్రవక్తను కాదమ్మా, నీ గుండెల్లో ఉన్న పాపాన్ని తీసేయడానికి వచ్చినటువంటి ప్రవక్తని, నిన్ను పరిశుద్ధ జలంతో నీతి అనే జలంతో నిన్ను నింపడానికి వచ్చాను, జీవజలంతో నింపడానికి వచ్చాను అని చెప్పేసి అన్ని, అప్పుడు ఆ జీవజలాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి నీ బ్రతుకు మార్చుకోమని చెప్పేసి చెప్పగానే తనకి మారు మనసు వచ్చేసింది. ఆ పాపపు కొండని తను తెచ్చినటువంటి ఆ పాపపు కొండను అక్కడ వదిలేసి జీవజలాన్ని నింపుకొని, తన హృదయం అనే కొండలో జీవజలాన్ని నింపుకొని తాను ఊరికెళ్ళి, నేను యేసయ్యని కనుక్కున్నాను, రాబోయే కాలంలో వస్తాడన్నటువంటి మెస్సయ్య చూశాను, నేను కనుగొన్నాను, నా పాపాలన్నిటిని కూడా బయట పెట్టేశాడు ఆయన, నా జీవితం అంతా బయట పెట్టాడు, అలాంటి వ్యక్తి యేసయ్య కాకుండా ఇంకెవరుంటారు, యేసయ్య రండి అని చెప్పేసి అందరినీ పిలుచుకుని వచ్చి అందరికీ సువార్తని తన సాక్ష్యం చెప్పి, దేవుణ్ణి చూశాను, దేవుణ్ణి చూసిన ఆనందం, దేవుని జీవజలాన్ని తన హృదయంలో నింపుకున్నటువంటి అనుభూతి అందరికీ పంచుకుని వాళ్ళందరికీ కూడా ఒక సాక్షిగా నిలబడి సువార్తని ప్రకటించిందంట. అటువంటి ఆ దేవుని ఆ పాపపు కొండలో ఈ అమ్మాయికి ఉన్నటువంటి సమరయ స్త్రీకి కలిగినటువంటి పాపపు కొండలో, ఆ కొండలోంచి పాపాన్ని తీసివేసి జీవజలంతో నింపి ఆమెని మంచి వైపుకి నడిపించాడు. ఆవిడ ద్వారా ఇంకా చాలా మంది ఆ ఊరి జనం అందరూ కూడా మార్పు చెందేలాగా చేశాడు. దేవుడిని తెలుసుకునేలాగా, దేవుడు నిజమైన దేవుడు ఈయనని తెలుసుకునేలాగా, మెస్సయ్య ఈయనని తెలుసుకునేలాగా ఆమె చేసేలాగా చేశాడనమాట. ఈ విధంగా మనలో ఉన్నటువంటి పాపాలని, విషాన్ని, చేదుని, మద్యాన్ని, పాపం అనేటటువంటి ఈ అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి మన కొండని దేవుని యొక్క సిలువ రక్తధారాలతో కడుగుకొని, తండ్రి నన్ను కడుగు, నీ రక్తధారాలతో నన్ను కడుగు తండ్రి అని మనకు అడగాలి. అడగకుండా ఆయన రాడు బలవంతంగా. ఆయన ఎప్పుడు కూడా మనల్ని రా వచ్చి కడిగేస్తాను రా, నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చా అని బలవంతంగా పిలవడు. మనమే వెళ్ళాలి. మన హృదయాన్ని మార్చుకుని ఆయనకి అర్పించుకుని దేవుని దగ్గరికి వెళితే మన పాపపు కొండని కడిగి శుద్ధి చేసి జీవజలాలతో నింపగలిగినటువంటి యేసయ్య మనకి ఉన్నాడు. ఆ యేసయ్యని మనం ప్రార్థన చేసుకుని, విశ్వాసంలో ప్రార్థన చేసుకొని మనల్ని అడిగితే, క్షమించమని అడిగితే మన పాపాలన్నీ క్షమిస్తాడు దేవుడు. మనం ఇలాంటి స్వచ్ఛమైనటువంటి జీవజాల ధారాలు నింపుకున్న కొండలుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.